హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చంద్ర. మీరు చూస్తున్నారు చంద్ర టెక్నిక్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మనం ఒక 20 సెకండ్స్ పాటు సోప్ వాటర్తో హ్యాండ్ వాష్ చేసుకుంటే నిజంగా కరోనా వైరస్ ని అరికట్టచ్చా, లేకపోతే నిజంగా మన హ్యాండ్స్ మీద కరోనా వైరస్ చచ్చిపోతుందా అనే సంగతి ఈ వీడియోలో నేను లైవ్ డెమాన్స్ట్రేషన్ నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేసి నేను చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోలో వెంటనే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అసలు వైరస్ ఎలా ఉంటుందో, కరోనా వైరస్ ఎలా ఉంటుందో మనకి ఒక ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకుంటే కనుక స్క్రీన్ షాట్ లో చూస్తే కనుక ఆ కరోనా వైరస్ చుట్టూ మనకి ఏంటంటే కనుక ఫ్యాట్ ఉంటుంది అనమాట. సో లిక్విడ్ ఫ్యాట్ ఉంటుంది, దాని చుట్టూ మనకి ఏంటంటే ప్రోటీన్స్ అనేవి చొచ్చుకుని వచ్చి ఉంటాయి అనమాట, కొంచెం పొడుగ్గా ఉంటాయి అనమాట. సో ఇవి ఎప్పుడైతే మన స్కిన్ కి అటాచ్ అయ్యి ఉంటాయో అవి అలా అతుక్కుపోయి ఉంటాయి అనమాట. ఎప్పుడైతే మనం జనరల్ గా హ్యాండ్ వాష్ చేసుకుంటామో, హ్యాండ్ వాష్ చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే ఫ్యాట్స్ వాటర్ లో డిజాల్వ్ అవ్వవు, కాబట్టి మనకి అదేంటంటే వాటర్ అనేది జస్ట్ అలా స్లైడ్ అయిపోతుంది, కానీ వైరస్ అనేది మన చేతికి అలాగే ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే మనం సోప్ వాటర్తో కడుగుతున్నామో ఆ బాండ్ అనేది విడిపోయి అప్పుడు మనకి ఏంటంటే వైరస్ అనేది మన చేతిలోంచి పోతుంది అనమాట. సో ఒకసారి మన లైవ్ డెమాన్స్ట్రేషన్ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ ఫ్యాట్ ఎలా విడిపోతుంది అంటే మీకు ఒకసారి క్లియర్గా నేను చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్, ఎక్స్పెరిమెంట్ కోసం నేను ఏం చేస్తానంటే నేను ఒక హ్యాండ్ శానిటైజర్ తీసుకుంటాను, అదేవిధంగా ఒక గ్లాస్లో వాటర్ తీసుకున్నాను, అదేవిధంగా జనరల్ కుకింగ్ ఆయిల్ నేను తీసుకున్నాను. ఫ్రెండ్స్, ఇది మనకి కరోనా వైరస్ చుట్టూ ఉన్న ఏ ఫ్యాట్ అయితే ఉంటుందో సేమ్ అలాంటి ఫ్యాట్ నేను ఆయిల్ని తీసుకున్నాను అనమాట ఎక్స్పెరిమెంట్ కోసం అని చెప్పేసి. ఇప్పుడు మనం చేద్దాం ఫ్రెండ్స్ ఎక్స్పెరిమెంట్. ఒకసారి చూడండి, నేను ఈ ఆయిల్ నేను ఎప్పుడైతే ఇందులో వేస్తున్నానో అది ఏమవుతుందంటే అల్టిమేట్గా ఇక్కడ మనం చూస్తే కనుక మనకి ఎంత కలిపినా సరే మనకి అక్కడ ఏమవుతుందంటే అది ఆయిల్ అనేది మనకి పైకి తేలిపోతుంది అనమాట. ఇక్కడ చూసినట్టుగానే మనకి ఏంటంటే పైకి అలా తేలిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇదే వాటర్లో నేను ఎప్పుడైతే నేను ఈ శానిటైజర్ వేస్తున్నానో సో ఈ శానిటైజర్ వేసిన తర్వాత నేను ఒకసారి కలుపుతున్నాను ఫ్రెండ్స్ ఇదే వాటర్ని. సో ఇక్కడ నాకు కలిపితే కనుక ఏమవుతుంది, ఇక్కడ చూసినట్టయితే కంప్లీట్గా నాకు ఏంటంటే ఆయిల్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా వాటర్లో కలిసిపోయింది అనమాట, మొత్తం డిజాల్వ్ అయిపోయింది. సో ఇలాగే మనకి ఏమవుతుందంటే కరోనా వైరస్ చుట్టూ ఉన్న ఫ్యాట్ ఏదైతే ఉందో నార్మల్గా హ్యాండ్ వాష్ చేస్తే అది వాటర్ పైనుంచి జారి వెళ్ళిపోతుంది, కానీ ఏదైతే మన చేతికి అంటుకున్న వైరస్ ఏదైతే ఉందో అది పోదనమాట. బట్ ఎప్పుడైతే ఈ శానిటైజర్ కానీ లేకపోతే ఈ సోప్ వాటర్ కానీ ఏదైనా ఎప్పుడైతే మనం హ్యాండ్ వాష్ చేస్తున్నాం, మినిమం 20 సెకండ్స్ పాటు హ్యాండ్ వాష్ చేస్తున్నామో అప్పుడే వాటర్లో కలిసిపోయి మనకి ఏంటంటే డ్రైన్ అవుతుంది అనమాట. ఆ విధంగా మనకి వైరస్ అనేది పోతుంది అనమాట. ఇలా బ్రేక్ అవడానికి ఆ ఫ్యాట్ వైరస్ చుట్టూ ఉన్న ఫ్యాట్ బ్రేక్ అవడానికి మనకి మినిమం 20 సెకండ్స్ టైం పడుతుంది అనమాట. సో అందుకే మినిమం 20 సెకండ్స్ వరకు మనం హ్యాండ్ వాష్ చేయాలని చెప్పి అడ్వర్టైజ్మెంట్స్లో కంపల్సరీగా చెప్తున్నారు అనమాట. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ ఎక్స్పెరిమెంట్ ని, మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. సో అందరూ కంపల్సరీగా 20 సెకండ్స్ మినిమం హ్యాండ్ వాష్ చేసుకోండి, శానిటైజర్స్ యూస్ చేయండి, లేకపోతే సోప్ వాటర్ యూస్ చేయండి, సోప్స్ యూస్ చేసి క్లియర్ గా హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాతే మీరు దేనైనా తాకండి, లేకపోతే తినండి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే కనుక ఒక లైక్ బటన్ కొట్టండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, అండ్ దిస్ ఇస్ చంద్ర సైనింగ్ ఆఫ్.